డిస్క్రిప్షన్లో యూఎఫ్జీ అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన కోర్సెస్ని అయితే చూసుకోండి. సో ఒక్కో కోర్సు ధర వచ్చేసి 3,800 రూపాయలు ఉంటుంది. కాకపోతే మన జాబ్స్ అడ్డా యూజర్స్కి వచ్చేసి 500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు కావాలనుకునే కోర్స్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేసినట్టయితే అక్కడ వ్యూఆల్ అని కనిపిస్తుంది. వ్యూఆల్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ కూపన్ కోడ్ ఎంటర్ చేయమంటుంది. సో మన కూపన్ కోడ్ వచ్చేసి జాబ్స్ అడ్డా 50 అని చెప్పేసి మన ఈ కూపన్ కోడ్ని ఎంటర్ చేసినట్టయితే మీకు అలా 500 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే లభిస్తుంది అనమాట. డిఫెన్స్ పర్పస్లో మంచి కోచింగ్ అయితే అక్కడ ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికైతే యూజ్ అవుతుంది. ఎవరైతే కోస్ట్ గార్డ్కి అదేవిధంగా సెక్యూరిటీ గార్డ్కి ఇవన్నిటికి అప్లై చేసిన పర్సన్స్ ఉన్నారో వీళ్ళందరికైతే మంచి యూస్ఫుల్ అవుతుంది. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. అండి అందరికీ గుడ్ మార్నింగ్. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం దీనికి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది అన్నమాట. సో ఇంటర్ పాస్ అయిన ప్రతి ఒక్కరైతే దీనికి అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్ గురించి అయితే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అంటే అప్లికేషన్స్ వచ్చేసి మనకి జనవరి 22వ తేదీన అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. జనవరి 22 నుండి ఫిబ్రవరి 7 వరకు అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ టైం అయితే ఇచ్చడం అయితే జరిగింది. సో జనవరి 22 నుండి ఫిబ్రవరి 7 వరకు అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే డేట్ అయితే ఇచ్చారు. సో ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయిన తర్వాత నేను ఎలా అప్లై చేయాలో, మొబైల్లోనే మనం ఎలా అప్లై చేయాలో నేనైతే మీకు సింపుల్గా చూపిస్తాను. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 18 నుంచి 22 ఏప్రిల్ వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఒకసారి అయితే డేట్ ఆఫ్ బర్త్ని అయితే చూసుకోండి. మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ వరకు అయితే ఉంటే మీరు ఎలిజిబుల్, లేకపోతే నాట్ ఎలిజిబుల్. ఇదొక క్వశ్చన్ అయితే గుర్తుంచుకోండి. 6 జనవరి 2001 తర్వాత 29 డిసెంబర్ 2004 మధ్యలో జన్మించిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి మీ 10th మెమోలో చూసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 16 జనవరి 2001 తర్వాత ఉండాలి, 29 డిసెంబర్ 2004 మధ్యలో అయితే ఉండాలి. సో అలా ఉంటేనే మీరు ఎలిజిబుల్. దీనికంటే ఎక్కువ తక్కువ నాట్ ఎలిజిబుల్ అన్నమాట. సో ఇక్కడ మనకు మొత్తంగా 3 ట్రేడ్స్ ఉన్నాయి. ఒకటి గ్రూప్ ఎక్స్, అదేవిధంగా గ్రూప్ వై. గ్రూప్ వైలో 2 ట్రేడ్స్ ఉన్నాయన్నమాట. సో మనకు గ్రూప్ ఎక్స్లో చూసుకున్నట్టయితే దీనికి ఇంటర్ క్వాలిఫికేషన్. ఇంటర్ అంటే ఇంటర్తో పాటు మీకు ఇక్కడ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అయితే చదివి ఉండాలన్నమాట. అంటే ఇక్కడ మీరు ఎంపీసీ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయొచ్చు. సో లేదు నాకు ఎంపీసీ లేదు అనుకుంటే మీకు 3 years డిప్లొమా కోర్సు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. సో దాంతోపాటు గ్రూప్ వైలో మనకు మ్యూజిషియన్ ట్రేడ్ అనమాట. సో ఈ మ్యూజిషియన్ ట్రేడ్కి ఏ గ్రూప్ అయినా పర్లేదు. మీకు ఇంటర్లో అయితే 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కూడా మీకు 50% మార్క్స్ అయితే ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇంటర్ లేకుండా వొకేషనల్ కోర్సు వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ వొకేషనల్ కోర్సు వాళ్ళకు కూడా ఇక్కడ అవకాశం అయితే ఇచ్చారు. సో కాకపోతే దీన్ని ఒకసారి మీరు చూసుకోండి. ఇక గ్రూప్ వైలోనే మనకు మెడికల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇంకొక ట్రేడ్ ఉంటుంది. దీనికి వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అన్నమాట. సో అంటే బైపీసీ పర్సన్స్ అయితే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి మొత్తంగా చూసుకుంటే 50% మీకు ఇంటర్లో మార్కులు ఉండాలి, 50% మార్కులు మీకు ఇంగ్లీష్లో అయితే అంటే ఎస్పెషల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇదొక విషయాన్ని అయితే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ యొక్క ఏ నోటిఫికేషన్ ఉంది కదా, దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇంకా డీటెయిల్గా చూడండి. అప్పుడు ఇంకా మీకు క్లియర్గా ఇంకా అర్థమవుతుంది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికైతే రెస్పాన్స్ అయితే అవుతాను. ఇక మీ యొక్క మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్టయితే మీకు హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చాలా తక్కువ హైట్ ఇది. మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఈ హైట్ అయితే ఉంటుంది. ఇదైతే చూసుకోండి. ఇక చెస్ట్ చూసుకుంటే మీకు చెస్ట్ ఎంతున్నా పర్లేదు, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్పెండబుల్ అవ్వాల్సి ఉంటుంది, అంటే పెరగాల్సి ఉంటుంది. ఇక వెయిట్ వచ్చేసి మీ హైట్కి తగ్గ వెయిట్ అయితే చూస్తారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 విభాగాల్లో సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. పేజ్ 1 అని చెప్పేసి, పేజ్ 2 అని చెప్పేసి, పేజ్ 3 అని చెప్పేసి అనమాట. పేజ్ 1 వచ్చేసి మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన పర్సన్కి నెక్స్ట్ పేజ్ 2 సెలక్షన్ ఉంటుంది. ఇది ఈవెంట్స్. సో ఇక రన్నింగ్ అదేవిధంగా మనకి మిగతా ఈవెంట్స్ అయితే ఉంటాయి. పేజ్ 3 వచ్చేసి మనకి మెడికల్ ఉంటుందన్నమాట. ఈ మెడికల్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఈ మెడికల్లో కూడా క్వాలిఫై అయిన తర్వాత సో మనకి జాబ్ అయితే ఇస్తారనమాట. సో మొదటగా మనకి పేజ్ 1 వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా పేజ్ 2 వచ్చేసి మనకి ఈవెంట్స్ ఉంటాయి. సో ఎగ్జామ్ గురించి నేను డీటెయిల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ పేజ్ 2లో మనకు ఈ ఫిజికల్ ఫిట్నెస్ చూసినట్టయితే మనకి రన్నింగ్ చూసినట్టయితే 1600 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. సేమ్ ఆర్మీ అంతే. ఇక్కడ వచ్చే టైం వచ్చేసి 6 నిమిషాల 30 సెకండ్ల టైం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా 10 పుష్అప్స్ ఉంటాయి, దాంతోపాటు 10 సిట్అప్స్ ఉంటాయి, 20 స్క్వేర్ అప్స్ అయితే ఉంటాయన్నమాట. వీటిని కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈవెంట్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు అప్పుడే మీకు అడాప్టబిలిటీ టెస్ట్ 1, అడాప్టబిలిటీ టెస్ట్ 2 అని చెప్పేసి కండక్ట్ చేస్తారు. సో ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అంటే ఏంటి అని చెప్పేసి ఇదివరకు ఒక వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఆ వీడియో చూడండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.
సో ఇంకా ఎగ్జామ్ గురించి మీరు డెప్త్గా తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్ ఉంటుంది, ఈ పీడిఎఫ్ది. ఈ లింక్ డౌన్లోడ్ చేసుకొని మీరు చూడండి, మీకు ఇంకా డీటెయిల్గా అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ అన్నమాట. ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉంటుంది, 250 రూపాయల ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ కూడా ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది వచ్చేసి ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి గ్రూప్ ఎక్స్, అదేవిధంగా గ్రూప్ వై నోటిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి తర్వాత వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.